ఇప్పటి వరకు మేము చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం ఏంటంటే కాంగ్రెస్ అంటే స్కామ్గ్రెస్, కాంగ్రెస్ అంటే స్కామ్గ్రెస్. స్కాములకు పెట్టిన నా పార్టీ పేరు ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని గత స్వాతంత్రం వచ్చిన నుంచి అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటే, దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ దోచుకుంటూనే ఉన్నది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఒకతను ముఖ్యమంత్రి అండి రాష్ట్రానికి. ఏం చేస్తూ ఉన్నాడంటే రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల్ని అమ్ముకుంటా ఉన్నాడు. ఎన్ని భూములు అమ్మినాడంటే అమ్మనికి పెట్టినాడంటే మీ అందరికి తెలుసు. అంటే కనీవి నెరగని స్కామ్ 5 లక్షల కోట్లు. మీరంటే ఆశ్చర్యపోతారు మీరు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 లక్షల కోట్లు అంటే చాలామందికి అర్థం కాదు. 5 లక్షల కోట్లు అంటే మన 2 సంవత్సరాల మొత్తం రాష్ట్రం బడ్జెట్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ ధరకు అమ్ముతున్నారో చూసిందా మీరు? జస్ట్ మీకు చిన్న ఉదాహరణ చూపెడతాం మీకు ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన జియోలో వాళ్ళు ఇచ్చిన ధరనే. ఇక్కడ మీరు చూస్తే ఉదాహరణకి మనము కనబడుతుంది కదా అందరికీ. ఉదాహరణకి ఇప్పుడు ఉప్పల్ తీసుకుందాం. ఓకే, ఉప్పల్ SRO వాల్యూ 18,000, అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ 18,000. మనం ఇప్పుడు కూర్చున్న జగిత్యాల వాల్యూ ఎంత తెలుసా? SRO వాల్యూ 23,000. నా కొరుట్ల SRO వాల్యూ ఎంత తెలుసా? 25,000. అంటే చిన్న టౌన్స్ అయినటువంటి జగిత్యాలు, కొరుట్లలో కూడా 25,000 SRO వాల్యూ ఉంది. ఈ SRO వాల్యూస్ ఎప్పుడో పాతవి, అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ. అయితే మనం ఉన్నప్పుడు ఇలాంటి ప్రపోజల్స్ కొన్ని వస్తే చేయకూడదు, వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ రోజు సరే ఇచ్చినా కూడా ఏ ప్రైజెస్ ఫిక్స్ చేద్దామని, ఇగో తెలంగాణలో ఇప్పుడు నేను చూపెట్టిన దాంట్లో 18,000 SRO ప్రైజ్ ఉంటే మన TJC ఎంత పెట్టింది? 52,000 పెట్టింది. అంటే ఎన్ని రేట్లు ఎక్కువ? 3 రేట్లు ఎక్కువ దీనికంటే, అంతేనా? 52,000 పెట్టింది. అలాంటిది అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, ఉప్పల్లో 18,000 ఉన్న రేటుని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 30% ఎంత? 18,000లో 6,000 గజం. 6,000 గజం. ఇప్పుడు మీరు పోతే పల్లెటూరులో కూడా ఉంది. 6,000 గజం చొప్పున మీకు ఇచ్చేస్తా ల్యాండ్, మీరు తీసుకొని. ఎవరిని? ఆ ల్యాండ్ అంతకుముందు ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళకు 5,000 10,000 ఎకరం ఇచ్చింది అప్పట్లో, 30 క్రితం 40 క్రితం. దయచేసి లక్ష్మణ్ అన్న టాపిక్ డివేట్ కాకుండా చూసుకో. నువ్వు కూడా చాలా కష్టపడి పెద్ద మంత్రి అయినావు. నువ్వు నీ మీద నాకు అపారమైన గౌరవం. ఇది రాష్ట్ర సంపాదన, ఇది మన భవిష్యత్ స్థల సంపాదన, నా కొడుకు సంపాదన, నీ కొడుకు కూడా ఆస్తి ఇది.